ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల్లో ఈ పనులు కనుక చూసిన వాళ్ళు లేరు. గత 5 సంవత్సరాల్లో ఈ పనులకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు లేరు. గత 5 సంవత్సరాల్లో ఈ పనులకి ఒక అరబస్తా సిమెంట్ వేసినటువంటి వాళ్ళు లేరు. మరి 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారాన్ని ఏ రకంగా గడిపారంటే మరి ఆర్భాటంగాను, అహంకారంగాను, అహంభావంగాను, కక్షలతోటి, కేసులతోటి, వేధింపులతోటి ఆ రోజు పాలనంతా జరిగినటువంటి పరిస్థితి. అంతకు మించి మన పాలకులు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోండాయిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా 10 అడుగులు ముందుకేసి అటు మరి ఏదైతే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తూ మరొక పక్క వేలాది మంది, లక్షలాది మంది యువతని నిర్వీర్యం చేసేటువంటి విధంగా బెట్టింగ్లు, మాఫియాకి పాల్పడి 5 సంవత్సరాల వైసీపీ పాలన అంటే పాలకుల్లో ఈ రకంగా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడి మీద కూడా దాడి చేసేటువంటి విష సంస్కృతి మొట్టమొదటిసారిగా పాలకులలో వైసీపీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే అభివృద్ధిలో పోటీ పడాలి, సంక్షేమంలో పోటీ పడాలి. కానీ అభివృద్ధిని, సంక్షేమాన్ని దారి వదిలేశారు. 5 సంవత్సరాలు కూడా ఆ దాడుల మీద, ఆ రౌడీజం మీద, ఆ గోండాయిజం మీదే బతకాలని చూశారు. ఆ సెటిల్మెంట్ల మీదే బతకాలని చూశారు. ఆ బెట్టింగ్ల మీదే బతకాలని చూశారు. ఎవరిని అడ్డొస్తే ఆ బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించి దాడులు చేసేటువంటి సంస్కృతి వాళ్ళు తీసుకొచ్చారు. అందుచేత వాటికి భిన్నంగా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాము. ఈ రోజు నేను కూడా పాలకులలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా మరి ఎప్పుడు కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలవలేదన్నారు. కానీ హ్యాట్రిక్ 3సారి గెలవడమే కాదు, చరిత్రలో 70,000 మెజార్టీతో పాలకులలో ఎమ్మెల్యేగా గెలిచాం. మరి ఇవాళ ఏదైనా అహంకారం లేదు, మాకు అహంభావం లేదు. మళ్ళీ ఒళ్ళు వంచి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పని చేయాలా అని అంబేద్కర్ భవన్కి ఏం చేయాలి, గౌడసికి పని ఏం చేయాలి, షాదిఖానాకి ఏం చేయాలి, తూర్పు బాబులకి ఏం చేయాలి, టిట్కో ఇళ్ళకి ఏం చేయాలి, వాటర్ వర్క్స్ ఏం చేయాలి, నిలిచిపోయినటువంటి పనులు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని అవేర్నెస్లో శ్రమిస్తున్నామా లేదా? ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11, 12 గంటల వరకు కూడా మరి ఆఫీస్ దగ్గర ద్వారాలు తెరిచి మేము పనిచేస్తూ ఉన్నాం. ఒక పక్కన రాష్ట్రానికి పనిచేస్తూ, ఒక పక్కన పార్టీకి పనిచేస్తూ, ఇరిగేషన్ పనిచేస్తూ, పాలకులకు ఇంత పెద్ద అవుతుంది. మీరే చూసారు CMRF చెక్కులు ఇవాళ వందలాది మంది, వేలాది మంది, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇవాళ వారం CMRF చెక్కులు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎంత పాలకులకి ఎవరైనా హాస్పిటల్కి మరి ఆరోగ్యం బాగాలేదని చెప్తే దగ్గరుండి హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మేము శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం ఆ పేషెంట్ కోలుకునేటువంటి విధంగా. మరి 5 సంవత్సరాలు వాళ్ళు పాలనిస్తే ఏ రకంగా వాళ్ళు రౌడీజం, గోండాయిజం చలాయించారు. ఈరోజు మాకు పాలన ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే ఎంత అభివృద్ధిని, సంక్షేమాన్ని అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాము. ఆ ప్రజలు రుణం తెచ్చుకునేటువంటి విధంగా ఏ విధంగా పనిచేస్తున్నామో మేము పనిచేసేటువంటి పనులే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం.